నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి హమ్మ బాబోయ్, ఓపీ తీసుకోవాలంటే యుద్ధం చేయాల్సిందే. కిర్రీసిన జనాలు, పనిచేయని కంప్యూటర్లు, అల్లాడిపోతున్న రోగుల బారులు తీరిన జనాల రోగులకు సేవలు అందించడంలో తిరోగమన దిశగా ఆసుపత్రి అడుగులు కౌంటర్లు పెడితే సరిపోతుందా? కంప్యూటర్ పనిచేయాల్సిన అవసరం లేదా? సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదా? రోగులు ఎటుపోతే మాకెందుకులే అని ధోరణిలో ఆసుపత్రి అధికారులు. గుంటూరు జీజీహెచ్లో కొమ్మినేని శ్రీనివాసరావుకు వైద్య పరీక్షలు పూర్తి. రావతి మహిళపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్. నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు పరీక్షల అనంతరం మంగళగిరి కోర్టుకు తరలిస్తున్న తుళ్లూరు పోలీసులు. బస్సును అడ్డుకున్న ఏనుగులు. పులిచెర్ల, అల్లూరు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు హల్చల్. 3 రోజుల నుంచి తిష్టవేసిన ఏనుగుల గుంపు. మామిడి చెట్లను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు. ఈరోజు వేకువజామున కల్లూరు వద్ద బస్సును అడ్డుకున్న ఏనుగుల గుంపు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అటవీ శాఖ అధికారులు. అటువైపు వెళ్లొద్దు అంటూ హెచ్చరికలు. బస్సు ఛార్జీల పెంపును నిరసిస్తూ కవిత బస్ భవన్ ముట్టడికి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బస్ భవన్ వద్ద బైఠాయించిన కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అమరావతి మహిళలపై వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని మండిపడ్డారు. వైకాపా చేసిన తప్పునే మళ్లీ చేస్తుందన్నారు. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నాపై కూడా దుష్ప్రచారం చేశారు. వైఎస్ కుమార్తె ఒక మహిళ అని కూడా చూడకుండా కించపరిచారు. జగన్ అందరినీ నా అక్క చెల్లెలు అంటారు, కానీ ఆయన సొంత చెల్లెలకి మర్యాద లేదు. ఇక రాష్ట్రంలోని మహిళలను ఏం గౌరవిస్తారు అని విమర్శించారు. పార్టీలో కొందరి తీరుపై షర్మిల అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమని, అందులో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే కిందికి లాగేవాళ్లు ఉన్నారు. వారే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. సొంత పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ, ప్రైవేటు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే మీ అందరూ కూడా ఆల్రెడీ మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో డిసైడ్ చేసి ఉన్నారు. అంటే మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, లాయర్ అవ్వాలనుకుంటున్నారా, ఇటువంటిది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏది చదువుతున్నారో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. సో అందరికీ కూడా చెప్పేది ఏమంటే తప్పకుండా ఒక గోల్ అన్నది మీ అందరికీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ 2 years చాలా క్రూషియల్ మీ అందరికీ. ఈ 2 yearsలో మీరు ఎంత బాగా చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో అంత మంచి కాలేజ్లో మీకు అడ్మిషన్ వస్తుంది. మీ ఫ్యూచర్ అనేది స్థిరపడుతుంది. నా ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. నాకు 10th క్లాస్లో 566 మార్క్స్ వచ్చాయి. మా స్కూల్లో నాకు 2nd ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అంటే నాకు ఎప్పుడు కూడా ఐఐటీలో చదవాలని డ్రీమ్ ఉండేది. బట్ 10th వరకు కూడా నేను కోచింగ్ అనేది తీసుకోలేదు. సో ఇంటర్మీడియట్లో హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఒక కాలేజ్లో హాస్టల్లో జాయిన్ అయ్యి ఐఐటీ కోచింగ్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో వచ్చినప్పుడు చాలా హోమ్ సిక్నెస్ ఉండేది.
ఎందుకంటే 10th వరకు ఇంట్లో ఉండి సడన్గా హాస్టల్లోకి రావడం అంత నచ్చేది కాదు. ప్లస్ అప్పుడు మిగతా స్టూడెంట్స్ని చూస్తే అందరూ కూడా ముందు హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళు 7th నుంచి 8th నుంచి ఐటీ కోచింగ్ తీసుకున్నారు, మంచి సిటీస్లో చదువుకొని ఇక్కడికి వచ్చారు. మరి వీళ్ళందరితో కూడా నేను పోటీ పడగలుగుతానా అనే సందేహాలు ఉండేవి. అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి నా డ్రీమ్ కోసం నేను కష్టపడి 2 సంవత్సరాలు కూడా చదివాను, ఎంపీసీ తీసుకున్నాను. ఎగ్జామ్ మెటీరియల్ ప్యాడ్స్ కానీ కోచ్లు కానీ పెన్స్ కానీ వారికి 9,700 మందికి అందించడం జరిగింది. మన నియోజకవర్గంలో ప్రభుత్వము ప్రైవేటు హాస్టల్ పిల్లలందరికీ అందించాలనే ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు, ఇండస్ట్రీస్లో పనిచేసే పిల్లలు, ఒక మినీ భారతదేశం వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వారి పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారు. వారి కొద్ది గొప్ప ప్రోత్సహించి అజన్న మాజీ కార్పొరేటర్ వేదికపై రావాల్సిందిగా పనిచేస్తా ఉన్నారు. భారతదేశంలో ఎక్కడలేని విధంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలనగర్ డివిజన్లో ఆయన స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశారు. అనంతరం బాలనగర్ వార్డు కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు అందించిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ద్వారా హైదరాబాద్లోని ప్రతి ఇంటికి నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, తెలంగాణని దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ని నోటీసులు ఇవ్వడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిందని తెలిపారు. అభివృద్ధి చేయడం చేతకాని రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రోజులు ముందున్నాయని చెప్పారు. దీన్ని యాడ్ చేయదు. మనం ఇచ్చిన ఇతర ముక్కలు గురించి ఇక్కడ గురించి కాకుండా కొత్తగా ఉంటుండగా ఇయ్యాలి చూసినాయి నేను ఇచ్చిన మనకు సైన్స్ నేను చూస్తున్నాను సార్. అలాగే 70 lakhs నాకు ముగ్గురు కలిసి 3 కోట్లు ఆర్డీలో మీడియో పెట్టింది. 1 కోట్లు నాకు రైట్ ప్రతి రోజు పైప్ లైన్స్ సరిపడ్డా ఖాళీలో ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఎందుకు ప్రాబ్లమ్ సరిపడా ఖాళీ 3-4 ఏళ్ళ ఇమీడియట్గా సరిపడా ఖాళీకి వెళ్ళి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరియు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్. హైదరాబాద్ నాంపల్లిలో హిందీ ప్రచార సభ హైదరాబాద్ 90వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. భారతదేశం విభిన్న భాషలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయం. వీటన్నింటినీ హిందీ భాష ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. దేశాన్ని ఐక్యం చేసేందుకు, భారతీయ వారసత్వాన్ని కాపాడేందుకు హిందీ దోహదపడుతుందని, దేశంలో అత్యధికంగా హిందీ భాషనే మాట్లాడతారని, దేశాన్ని ఏకతాటిపైకి హిందీ భాష తీసుకొస్తుందని తెలిపారు. హిందీతో పాటు ప్రాచీనమైన భాషలను గౌరవించాలని, ఒకప్పుడు హిందీను ప్రజలకు చేరవేయడం కష్టంగా ఉండేది, కానీ సామాజిక మాధ్యమాల ద్వారా అది సులభతరం అయ్యిందని, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా హిందీ బాగా మాట్లాడుతున్నారని, ఆదివాసులు కూడా హిందీ మాట్లాడుతున్నారని, 90 ఏళ్లుగా హిందీ ప్రచార సభ హిందీ భాష అభివృద్ధి కోసం చేసిన సేవలు అభినందనీయమని, ఎంతో కష్టపడి హిందీని ప్రచారం చేస్తున్నారన్నారు. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని, తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రియతమ రామకృష్ణ మాట్లాడుతూ, గతంలో కూడా మంచు కుటుంబము ఇలానే బ్రాహ్మణులకు కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాప మూట కట్టుకున్నారని, దాని కారణంగానే వారి కుటుంబం కుక్క చింపిన విస్తరాకులాగా మారిందని, ఇప్పటికీ మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, లేని ఎడల రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే
ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము, కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి, అది ఏ కులమైనా కానివ్వండి, ఒక కులాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం. ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై నుంచి కెమికల్ ట్యాంకర్ సోమవారం నాడు కింద పడింది. మంగళవారం ఉదయం క్రేన్ సాయంతో ట్యాంకర్ను తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమై సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అటువైపు వాహనాలు వెళ్లకుండా బార్గేట్లు ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యార్థుల బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ను ముట్టడించేందుకు యత్నించారు. బీఆర్ఎస్ నేతల రాకను గమనించిన బస్ భవన్ అధికారులు ముందు జాగ్రత్తగా గేట్ కి తాళాలు వేశారు. చిక్కడపల్లి పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళన చేయడానికి వచ్చిన టీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి అధ్యక్షుడు నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు దాదాపు 30 మంది టీఆర్ఎస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో బస్ భవన్ ముందు కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అప్పటి వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తమ ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రిపోర్ట్స్ మెయింటైన్ బకాయిలు ఇవ్వడం లేదని, స్కాలర్షిప్ పెంచడం లేదని, డిశ్చార్జీలు పెంచడం లేదని, కానీ ఆర్టీసీ బస్సులు ఛార్జీలు మాత్రం పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.